मरकजी वजीर भूपति राजू श्रीनिवास वर्मा भीमावरम में मरकजी वजीर नितिन गडकरी की तस्वीर को दूध से नहीं लाया, पाला पीछे कम किया। 12 सालों से तातुल का शिकार नेशनल हाईवे 165 आक्यूडोता देगामर्रू सड़क प्रोजेक्ट पर अमलावरी के लिए तकरीबन 2500 करोड़ रुपए के मसारिफ आए धुरे। नेशनल हाईवे को 4 लेन ग्रीनफील्ड हाईवे पर मुश्तमिल तामीराती कामों की मंजूरी अमल में लाई। चुनांचे मरकजी नुमाइंदे वजीर ने प्रोजेक्ट की मंजूरी पर मसरत का इजहार किया। नेशनल हाईवे की तामीर के सबब इलाके की अवाम के साथ राहगीर को फ़ायदा होगा। मज़कूरा सड़क नरसापुरम ब्रिज से मानून की जाएगी। श्रीनिवास वर्मा ने कहा कि मरकज़ी हुकूमत कौमी सतह पर सड़क निज़ाम को बेहतर से बेहतर बनाने के अज़्म पर गामज़न है, ताकि कौमी सतह पर गैर मामूली सड़कों के निज़ाम को तक़वियत पहुँचाई जा सके, जिसके तरक्की के मदारिज बआसानी शहर और देहात से वाबस्ता हों, सभी को तरक्की के मुतवाज़ी मौक़े फ़राहम हों। इस मौके पर पार्टी कायदीन कैडर के अलावा अवाम की कसीर तादाद मौजूद थी। व्यूअर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज को लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें, ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह बखा को यकीनी बनाया जा सके। నా పుట్టినరోజు నాడు నేను ఇవాళ సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నా, నర్సాపూర్ ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నా. నిన్ననే గడ్కరీ గారు అమరావతిలో జరిగినటువంటి సభల్లో ప్రకటించడం జరిగింది. 2 లైన్ల రహదారిని 4 లైన్లు పెట్టాం. అందుకితం కేవలం 800 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి సందర్భం 2 లైన్ల రహదారి కారణంగా ఇవాళ 4 లైన్స్ పెట్టాం. దిగమర్రు టు ఆకివీడు 4 లైన్స్, భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ వెళ్తుంది. అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్ కి 2.8 కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజ్ లో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వేలు చేయించడం, కొత్త అలైన్మెంట్స్ తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్ కి సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ 3 పెరిగినటువంటి సందర్భం. చాలా మంది అధికారులు చెప్పారు 2 లైన్స్ మాత్రమే చేద్దామని. నా కోరిక మేరకు పదే కోరడం గడ్కరీ గారిని, కాబట్టి 4 లైన్ చెయ్యాలి ఆయన ఆదేశించడం. దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో 2500 కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకివీడు టు దిగమర్రు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కూడా ప్రకటిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి నన్ను పిలిచి కేవలం వర్మాజీ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారని చెప్పడం నాకు నా జీవితంలో అత్యంత గర్వపడేటువంటి